Praise the Lord, brothers and sisters. We are thankful to the Lord for giving us another day of resurrection. సహోదరులందరూ కూడా దేవుని నామములో శుభం తెలియజేస్తాం. మరొక పునరుద్ధాన దినం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. Many people who were there with us last week are not with us, but nevertheless it is the grace of God which keeps us in the land of living even on this day of resurrection to worship Him. పోయిన వారం మనతో ఉన్న అనేకులు ఈ దినం మనతో లేరు కానీ దేవుని మహాకృపను బట్టి మరి యొక్క పునరుద్ధాన దినము మనల్ని సజీవులుగా ఈ సజీవుల దేశంలో ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. We thank and praise God for the richness of His mercy bestowed upon us. ఆయన తన కృప మహోదైశ్వర్యము మన మీద కుమ్మరించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. Little time we are going to spend around the word to enable us and lift up our hearts so that we may bring in our worship as a sweet smelling savor and a fruit of our lips at the footstool of our Lord and Savior Jesus Christ. కొద్దిసేపు మనము కొంచెం వాక్యం ధ్యానం చేసుకొని తద్వారా ఆ వాక్యం ద్వారా పురికొల్పబడి మన హృదయంలో ఎత్తి ఆయన పాదపీఠం దగ్గర మన యొక్క జిహ్వా ఫలాన్ని ఆరాధనగా అర్పిస్తాం. This morning devotion I would request you to turn with me to Psalm 103. ఉదయకాల ధ్యానం కొరకు 103 కీర్తన చూడవలసింది మనం చేస్తున్నాం. Psalm 103 కీర్తన 103 first 3 verses and 13th verse brother will read, kindly observe. మొదటి 3 వచనాలు 13వ వచనం చదువుతాను, గమనించండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. 13వ వచనము, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. Shall we look to the Lord for His help and revelation? తన కృపా ప్రత్యక్షత కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. Loving eternal heavenly Father, ఆ ప్రేమగల నిత్యుడకు పరలోకపు తండ్రి, thank Thee for giving us this blessed opportunity to join around Thy word, to enable us to lift our hearts so that we may bring in our worship as a sweet smelling savor at Thy footstool. ప్రభువా, మా యొక్క ఆరాధన పరిమళ సువాసనగా నీ పాదపీఠంతో అర్పించినట్లు నీ వాక్యం చుట్టూ కూడుకుంటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Heavenly Father, the world is running around towards the tumultuous situation. ప్రభువా, లోకమంతా కూడా ఎంతో విపత్కరమైన పరిస్థితిలో ఉంటుందిగా ప్రభువా. Total chaotic situation and everywhere chaos in every country, practically in every country and every state of this world. ప్రతి దేశము, ప్రతి రాష్ట్రంలో, ప్రపంచ నలుమూలలో కూడా ఎంతో ప్రభువా మరి గందరగోళంగా ఉన్న పరిస్థితిలో ఉంటుండగా, but we as Thy blood washed children, we have our hope that our eyes are upon Thee. ఈ రక్తం చేత కడగబడిన పిల్లలుగా తండ్రి మా దృష్టి మీద నిలపడం ద్వారా మాకు నిరీక్షణ ఉంటుంది ప్రభువా. At all times we want to worship Thee. ఎల్లప్పుడూ కూడా మేము ఆరాధించాలని ఆశపడుతున్నాం. Like King David was worshiping Thee at all times. దావీదు రాజు ఎల్లప్పుడూ స్తుతించిన రీతిగా ప్రభువా. As he has inspires us with his psalms, Lord, so we also want to worship Thee. తన కీర్తన ద్వారా మమ్మల్ని తన ప్రేరేపించిన రీతిగా మేము మిమ్మల్ని ఆరాధించాలనుకుంటున్నాం ప్రభువా. Heavenly Father, give us Thy word which is settled in heavenly places according to Psalm 119 verse 89. కీర్తన 119:89 ప్రకారము నీ వాక్యము ఆకాశమును స్థిరపరచబడిన వాక్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. Give us Thy grace and control over all electronic devices, and there may not be any kind of impediment or any kind of technical snag. ప్రభువా, మరి మీ కృపను దయచేయండి. ప్రతి విధమైన ఈ యొక్క పరికరాలన్నింటి మీద మీ యొక్క అన్నింటిని మీ ఆధీనంలో ఉంచుకొని ఎటువంటి లోపము లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. Heavenly Father, it has been Thy will that we should continue to be in Thy ministry in this fashion through this technology. ఈ సాంకేతిక ద్వారా ఈ రూపంలో ప్రభువా మీ పరిచర్యలో కొనసాగాలని మీ చిత్తమైనందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. It has been Thy clear command in various occasions to continue this ministry. ఈ పరిచర్య కొనసాగించమని పలు సందర్భాల్లో మీరు ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞ ఉంటుంది ప్రభువా. Heavenly Father, enable us to do it for Thy glory's sake. నీ మహిమ కొరకు దాన్ని చేయుటకు సహాయం చేయండి ప్రభువా. Unworthy, unprofitable and wretched servant as I am, Lord, put me under Thy feet and use me as seemeth as good in Thy sight. తండ్రి, అయోగ్యుని, నిష్ప్రయోజకుని, దౌర్భాగ్యం నన్ను జ్ఞాపకం చేసుకొని నీ పాదముల కింద ఉంచి నీ దృష్టికి అనుకూలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. Only Savior may be crucified, may be visible unto Thy children. సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే మీ బిడ్డలకు కనబడటకు సహాయం చేయండి తండ్రి. And Lord, give us Thy grace to at least reach with Thy word to a single soul. కనీసం ఒక్క ఆత్మకైనా చేరినట్టు నీ వాక్యం బోధించడానికి సహాయం చేయండి. Lord, keep us under Thy control and grant us Thy grace in translation for both of us.
ప్రభా సంపూర్తిగా మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకోండి. తర్జుమాలో సహాయం చేసి ఇద్దరికి కావాల్సిన కృప దయచేయండి ప్రభా. and grant us thy heavenly utterance for both of us. మా ఇద్దరికి కావాల్సిన పరలోకపు ఉచ్చారణ మీరే దయచేయండి. Remember us from thy heavenly places and reveal thy message unto us. పరలోక స్థలం నుంచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ పరలోక వర్తమానం బయలుపరచండి ప్రభా. Little time what we are going to spend with thy word may inspire us and enable us to be ensured that these things may be remembered in eternity. వాక్యంతో గడిపే కొద్ది సమయము మాకు సహాయం చేయండి. నిశ్చితంలో ఇది జ్ఞాపకం లాగా మమ్మల్ని ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం. As we both of us commit ourselves into thy blessed hands and ask this prayer with much thanksgiving in the precious, mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని ఇద్దరిని కూడా మీ బలిష్టమైన హస్తాలకు అప్పచెప్తూ ఈ ప్రార్థన కృతజ్ఞతతో యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన, అసమానమైన, ఉన్నతంగా హెచ్చించబడిన శక్తిగల నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. Our intention is to reach at least one soul through this medium. ఈ మాధ్యమం ద్వారా కనీసం ఒక్క ఆత్మకైనా చేరుకోవాలని మాకు ఆశ. Even the Lord Jesus Christ, the greatest communicator ever lived on this planet Earth, has traveled several kilometers and miles to reach single soul in John's Gospel chapter 4 in reaching the woman of Samaria. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీని చేరుకున్నప్పుడు యేసు ప్రభువారు ఈ భూగ్రహం మీద జీవించిన అతి గొప్ప వక్త ఆయన ఒక్క ఆత్మను చేరుకోవడానికి ఎన్నో మైళ్ళు దూరం నడిచి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తుంది అక్కడ. And he has strived in order to reach to a single soul. ఒక్క ఆత్మను చేరుకోవడానికి ఎంతో కష్టపడాడు ఆయన. Also we see in Luke Gospel 19th chapter, he changes his route and comes so that he would meet one soul like Zacchaeus. లూకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా ఆయన తన మార్గాన్ని మళ్లించుకొని ఒక్క ఆత్మ అయిన జక్కయ్య కొరకు యేసుప్రభువు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది అక్కడ. That is the intention of our Lord. యేసుప్రభువు ఉద్దేశం అట్లా ఉంటుంది అది. So is our intention that even if one person is inspired with our message, what God has given unto us, it is glory unto God. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే ఈ వర్తమానం ద్వారా ఒక్క ఆత్మకైనా మేలు కలిగితే దేవునికి మహిమ అని మా ఉద్దేశం. As we want to spend some time before worship, ఆరాధన ముందు కొద్ది సమయం మనం ధ్యానించుకుంటున్నగా there is Psalm 103. 103వ కీర్తన. This is written by King David and is one of the greatest inspiring psalms what King David has written. ఇది దావీదు రాసిన కీర్తన. ఆయన అనేకులు ప్రేరేపించే గొప్ప కీర్తనగా ఉంటుంది మనకి ఇది. David is supposed to be a greatest worshipper. ఆయన గొప్ప ఆరాధకుడుగా మనకు కనిపిస్తాడు దావీదు రాజు బైబిల్లో. And he's a sweet psalmist of Israel. ఇజ్రాయెల్లో చాలా మధురమైన కీర్తనకారుడు ఆయన, గాయకుడు ఆయన. And he is the one who is the greatest worshipper ever found in the scriptures in the Old Testament. పాత నిబంధనలో లేఖనాల్లో మనకు కనిపించే గొప్ప ఆరాధకుడిగా కనిపిస్తాడు ఆయన మనకి. He says, "Bless the Lord, O my soul, and all that is within me, bless his holy name." ఆయన ఏమంటాడంటే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అంటున్నాడు. When he says like that, he is saying that, "Bless the Lord, O my soul." That means with our deepest emotion of gratitude and entire person, like spirit, soul, and body, aligned together in order to worship the Lord. అక్కడ నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని దావీదు చెప్తున్నప్పుడు అర్థం ఏంటంటే మన లోతైన భావోద్వేగాలతో మన వ్యక్తిత్వాన్ని అంతటినీ అంటే మన ఆత్మ, ప్రాణ, దేహం అన్నిటినీ కూడా కలిపి ఇవన్నిటిని ఒకే దగ్గర ఉంచి ఆయన దేవుణ్ణి ఆరాధించమని స్తుతించమని చెప్తున్నాను అక్కడ. We see the order of worship in Chronicles when King David puts an order in the temple of God. అక్కడ మనము దినవృత్తాంతములు గమనిస్తే దేవాలయంలో ఆరాధించే ఒక క్రమాన్ని దావీదు నియమించడం మనకు కనిపిస్తుంది అక్కడ. We see in Revelation chapter 4 and 5, we see the crescendo of worship by the four creatures and the angels and 24 elders and so on and so forth. అక్కడ ప్రకటన గ్రంథము 4-5 అధ్యాయాలు గమనిస్తే కూడా మనకి 24 పెద్దలు, తర్వాత 4 జీవులు, తర్వాత అక్కడ అనేక మంది పరిశుద్ధులు కూడా మనకు ఆరాధించినట్టుగా మనకు కనిపిస్తాయి అక్కడ. And this is called the crescendo, the step by step crescendo. అయితే దీన్ని క్రిస్టియానో అని అంటే ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టుగా ఒక క్రమమైన పద్ధతిలో దేవుని ఆరాధించే సూచిస్తుంది ఇది. This is the crescendo of our personality, spirit, body and soul is lined up in worship, saying that, "Oh Lord, I thank thee for what thou hast done towards me." అదే రీతిగా మన వ్యక్తిత్వం అంటే మన ఆత్మ, ప్రాణ, దేహాన్ని అన్నిటినీ కూడా కలిపి ప్రభువా నేను ఆరాధిస్తానని చెప్పే మాటలు మనకు కనిపిస్తాయి ఇక్కడ. All that is within me, bless his holy name, like that he says. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించమంటున్నాడు అక్కడ. What is there? All that is within me. అంతరంగంలో నాలో ఏముంటది అక్కడ?
External is body, బయటికి కనిపించే దేహము, invisible thing is soul, కనబడింది ఆ యొక్క ప్రాణము, is a thought life, and everything is spirit. అక్కడ తలంపులు అవన్నీ కూడా చూస్తే అది ఆత్మగా కనిపిస్తుంది మనకి. So both soul and spirit is invisible, body is visible. అదృశ్యమైనవి ఆత్మ, ప్రాణము, దేహం అనేది దృశ్యమైంది. And all these things coming in alignment in order to worship the Lord, which means spiritually and in my soul, I rejoice and worship the Lord with my body. ఇవన్నీ ఒకే చోట ఒకే వరుసలో అన్ని కలిపి ఆ దేహంతో, ఆత్మతో, ప్రాణంతో దేవుని స్తుతిస్తున్నాడు అక్కడ దావీదు. It's a wonderful meaning. That is what King David means here by saying, "Bless the Lord, O my soul, and all that is within me, bless His holy name." నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెప్తున్నప్పుడు దావీదు యొక్క అర్థం అట్లా ఉంటున్నది. And in second verse we see, రెండవ వచనం గమనిస్తే, "Bless the Lord, O my soul, and forget not all His benefits." నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అంటున్నాడు. What are the benefits we have to think about Him? ఆయన గురించి మనం ఆలోచించాల్సిన మేళ్ళు ఏముంటున్నాయి ఉపకారములు? There are innumerable hosts of benefits. మనము లెక్కించలేనన్ని గొప్ప సమూహం అంత ఉపకారాలు ఉంటున్నాయి మనకి. What we receive even before our birth and even before we are formed in the belly of our mother. మనము జన్మకు మునిపే, తల్లి గర్భంలో నిర్మాణం కాక మునిపే పొందిన మేలతో కలిపి కూడా. See, if you turn to Jeremiah యిర్మీయా గ్రంథానికి వస్తే ఒకసారి chapter 1 and verse 5. 1వ అధ్యాయం 5వ వచనం. Jeremiah 1 and verse 5. యిర్మీయా 1:5 గమనిస్తే, Before I formed thee in the belly, I know thee. Before thou camest forth out of the womb, I sanctified thee. I ordained thee a prophet unto the nations. తెలుగులో 4-5 కలిపి ఉన్నాయి. మధ్య భాగంలో గమనిస్తే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. Lord, this is not only confined to Jeremiah, it is the same case with each and every single believer. ఇది కేవలము యిర్మీయాకు మాత్రమే వర్తించే వాక్యం కాదు కానీ ప్రతి వ్యక్తిగత విశ్వాసి కూడా వర్తించిన వాక్యం ఇది. He sees us before we are formed. మనం నిర్మాణం కాక మునిపే చూసినాడు, రూపింపక మునిపే. He knows us when we are yet taken a form in the belly of our mother. మన తల్లి గర్భంలో రూపము కాక మునిపే మనం ఎరిగిన దేవుడు ఆయన. Then He has sanctified us. అప్పుడే మనం ప్రతిష్ఠించాడు. Ephesians 1:4 goes a little far beyond and says that He has also chosen us before the foundation of the world. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం గమనిస్తే ఆయన ఒక అడుగు ముందుకెళ్ళి ఏమంటాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే నేను ఏర్పరచుకున్నాను చెప్తాడు అక్కడ. That is a plan. That is in that plan you and I are there. ఆ ప్రణాళికలో నీవు నేను కూడా ఉంటున్నాం. This morning on this day of resurrection, are we not excited that our God knows us before we have been formed in the belly of our mother? కాబట్టి ఉదయకాలం సమయము మనల్ని తల్లి గర్భంలో రూపంపక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు అని చెప్పేసి ఆయన స్తుతించే విషయంలో మనకు సంతోషం లేదా? Everything what happens in our life, it has been given as it has been ordered by our Lord, and nothing is been accidental, but everything is planned. మనకు ఇవ్వబడినంతా కూడా దేవుని ద్వారా నిర్ణయించబడింది కానీ అకస్మాత్తుగా అనుకోకుండా ఏమి జరగలేదు. And everything is being given permission or permitted by the Lord. లేకపోతే ప్రతి ఒక్కటి కూడా దేవుడు అనుమతించిన విషయం మనకు జరుగుతుంది. Because your very formation He sees. ఎందుకంటే నీ నిర్మాణమే చూసినాడు ఆయన దేవుడు. There onwards He is taking thought about you and taking care of you. అప్పటి నుంచి కూడా నీ గురించి ఆలోచిస్తూ నీ గురించి పట్టించుకున్న దేవుడు ఆయన. Therefore we worship Him. కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. One more thing we see in Psalm 71. 71 కీర్తన గమనిస్తే ఇంకో మాట మనకు కనిపిస్తుంది అక్కడ. Psalm 71 కీర్తన 71 verse 6. 6వ వచనం. By thee have I been holden up from the womb, thou art He that took me out of my mother's bowels. My praise shall continually of thee, be continually of thee. గర్భవాసనైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. How do we explain this? ఇది మనకి ఎట్లా అర్థమవుతుంది? He is holding up from the womb of your mother and my mother. నీ యొక్క నా యొక్క తల్లి యొక్క గర్భవాసనైనది మొదలుకొని మనల్ని ప్రాపకుడుగా ఉంటున్నాయన. And it says that He took me out of my mother's bowels. తల్లి గర్భం నుంచి బయటకు తీసింది నువ్వే అని చెప్తున్నాడు అక్కడ. That means my praise will be there continually because of that, like that He says.
writer of the psalm. ఇక కీర్తన రచయిత ఏమన్నాడంటే దాని గురించి నేను నిత్యము స్తుతిగానం చేస్తా అంటున్నాను అక్కడ. Is it not true, beloved? అది నిజం, సత్యం కాదా మనకది? You and I have been holden from the womb of our mother. నిన్ను నన్ను కూడా దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పట్టుకున్నాడు అక్కడ. And from there onwards, from our mother's bowels, he has brought us out. తల్లి గర్భం నుంచి మనం బయటకు తీసుకొచ్చినాడు ఆయన. 40 years, 50 years, 60 years, 70 years, Lord is still holding us up. మనకు 40 సంవత్సరాల వయసు కానీ 50 కానీ 60 70 సంవత్సరాల వయసు కానీ దేవుడు ఇంకా మనల్ని పట్టుకుని ఉన్నాడు అక్కడ. And he is shaping us. మనల్ని రూపిస్తున్నాడు అక్కడ. That's why we worship him. కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. Glorify him and we magnify him. ఆయన మహింపరిచి గొప్ప చేస్తాం మనం. And you turn with me to Psalm 139. 139వ కీర్తన గమనిస్తే Psalm 139, కీర్తన 139 verse 16. 16వ వచనం. Thine eyes did see my substance, yet being unperfect, and in thy books all my members were written, which in continuance were fashioned, when as yet there was none of them. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథంలో లిఖితములాయెను. Lord, he is fashioning us. He's fashioned us. We should be thankful for him that he has fashioned us. ఆయన మనకు రూపం ఏర్పరిచిన దేవుడు కాబట్టి ఆయన వందనాలు చెల్లిస్తాం మనం. He's seeing us when we are not even taken a shape. మనం రూపము కాక మునిపే మనం చూసిన దేవుడు ఆయన. Oh, what a great God. ఎంత గొప్ప దేవుడు ఆయన. And he knows where to perfect us and how to shape us and what shape he has to give us. మనకి ఎటువంటి రూపం ఇవ్వాలి, మనల్ని ఎట్లా ఆయన సరి చేయాలి, ఎక్కడ సంపూర్ణం చేయాలని చెప్పి ఆయనకు బాగా తెలిసిన దేవుడు ఆయన. Been fashioned by him, therefore we worship him. ఆయన ద్వారా రూపించబడ్డాం కాబట్టి మనం ఆరాధిస్తాం ఆయన్ని. And we glorify and honor his name. ఆయన మహింపరిచి ఆయన నామాన్ని గొప్ప చేస్తాం. And we find this kind of God who is so mindful about us even from the womb of our mother. మన తల్లి గర్భం నుంచే మన గురించి ఎంతగా ఆలోచించే దేవుడు మనకి ఎక్కడ దొరుకుతాడా? Therefore we worship him and we praise him this morning. కాబట్టి ఉదయకాలం ఆయన స్తుతించి ఆయన ఆరాధిస్తాం మనం. Isaiah chapter 49. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. Isaiah chapter 49 and verse 5. యెషయా 49:5. And now saith the Lord that formed me from the womb to be his servant. అక్కడ చివరి భాగంలో కనిపిస్తే నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. He is the one who formed me in the womb to be his servant. ఆయన తన దాసుడుగా ఉంటకు గర్భంలో నన్ను రూపించిన దేవుడు అని చెప్తున్నాడు అక్కడ. Whoever Lord wants to serve him, he is choosing us even from the womb. ఎవరైతే దేవుడు తను సేవించాలని కోరుతున్నాడో ఆయన తన గర్భం నుంచే రూపించేవాడుగా ఉంటున్నాడు. That speaks of his concern towards you and me. నీ పట్ల నా పట్ల ఆయనకున్న పట్టింపు గురించి అర్థం అది. And also in the last portion it says, my God shall be my strength. That means he is imputing strength into us. అక్కడ గమనిస్తే నా దేవుడు నాకు బలం ఇచ్చేవాడుగా ఉంటున్నాను చెప్తున్నాను అక్కడ. And yet shall I be glorious in the eyes of the Lord. 5వ వచనం నుంచి మొదటి భాగం గమనిస్తే యెహోవా దృష్టికి నేను గనుడనైతిని అంటున్నాడు. How we are becoming glorious? ఎట్లా గనులు అవుతున్నాం మనము? We did not have any shape. మనకి ఎటువంటి రూపం లేకుండా, neither we have anything to glory in ourselves. మనలో మనము అతిశయించడానికి ఏ కారణం లేదు. But yet we are becoming glorious. అయినప్పటికీ గనులం అవుతున్నాం మనము. It is because he is fashioning us even from the womb of our mother. ఎందుకంటే తల్లి గర్భం నుంచి కూడా మనం రూపించబడి ఆయనే కాబట్టి. That's the reason we worship him. ఆ కారణం కొరకు ఆయన ఆరాధిస్తాం మనం. Glorify and we honor him. మహింపరిచి ఘనపరుస్తాం. And we exalt him and we praise him. హెచ్చించి స్తుతిస్తాం ఆయన. He does not even only see us, shapes us as an infant and leave us like that. బాలుడుగా ఉన్నప్పుడు మనం రూపించి అట్లా వదిలేలేదు దేవుడు అట్లా. But he speaks of his continual care and nourishment and also his guidance in Isaiah chapter 46 and verse 4. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఎడతెగని తోడు సహాయం మనకు కనిపిస్తుంది అక్కడ. It's continual concern towards you and me. నీ పట్ల నా పట్ల ఎడతెగని పట్టింపు చూపిస్తుంది అక్కడ మనకి. What kind of a concern? ఎటువంటి పట్టింపు అది? But he will carry us. మనల్ని మోసుకొని పోతాడు. See verse 4 of Isaiah 46. 46:4 యెషయా గ్రంథం గమనిస్తే even to your old age I am he, and even to hoar hairs will I carry you. I have made and I will bear,
even I will carry and I will deliver you. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను నేనే అంటున్నాడు అక్కడ. If he has ordained an age of 90 years, he will carry you 90 years. బహుశా దేవుడు మనకి 90 సంవత్సరాల వయసు నియమించి ఉంటే 90 సంవత్సరాలు కూడా ఎత్తుకొని నడిపించే దేవుడు ఆయన. If he has given you an age of 105 years, he will carry us for 105 years. మనకు 105 సంవత్సరాల వయసు దేవుడు పెడితే 105 సంవత్సరాలు కూడా మనం ఎత్తుకునేవాడు దేవుడు మనల్ని. He says he will carry and he will bear us. ఆయన మనం ఎత్తుకునేవాడు, మనల్ని మోయేవాడు, ఆయన భరించేవాడు. You might have heard many times, I can't bear this fellow, like that people will say. కొన్నిసార్లు అనుకుంటాము, నేను ఈ వ్యక్తిని సహించలేను అని చెప్తుంటాం. But he's going to bear you and me. అయితే ఆయన మాత్రం నిన్ను నన్ను భరించి సహించే దేవుడు ఆయన. How do we worship him and praise him for that? దాని కొరకు ఎట్లా స్తుతించి ఆరాధించాలి ఆయన్ని? This is a God who carries us from the womb, shapes us, fashions us, makes us perfect, and then carries us even unto the old age. గర్భం నుంచి కూడా మనల్ని పట్టుకునేవాడు, మనల్ని రూపించేవాడు, మనల్ని ఆయన బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని సహించేవాడు మనల్ని. Should we not worship this God? ఈ దేవుని ఆరాధించలేమా మనము? Should we not glorify and magnify him? ఆయన మహింపరిచి గణపరచలేమా? Unnecessary care and concern in our life is not required. అనవసరమైన చింత, ఆలోచన మన జీవితంలో అవసరం లేదు మనకి. Because he's already carrying us. ఆయన మనల్ని మోస్తున్నాడు, ఎత్తుకుంటున్నాడు. The world is looking towards here and there, running helter-skelter. The situation is very worst and bad. We don't know when we will be affected with this contagious virus. ఈ లోకమంతా కూడా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అటు ఇటు తిరుగుతూ ఈ వ్యాధి మనకి ఎప్పుడు సంభవిస్తుంది అర్థం కాని భయంకర పరిస్థితుల్లో ఉంటున్నాం మనం. Turn to Isaiah 46 and read that he says that I will carry you. If he carries, no virus comes near us. అక్కడ యెషయా 46:4 చదివితే ఆయన మనల్ని ఎత్తుకుని ఆయన ఎత్తుకుంటే ఏ వైరస్ మనల్ని ఏమీ చేయలేదు. He's going to bear us. మనం సహించువాడు, ఆయన మోయేవాడు. There will not be any hurdle if he's bearing us. ఆయన మనల్ని మోసే దేవుడైతే ఎటువంటి అభ్యంతరాలు మనకు ఉండవు. And even if there is something which is there in you and in me, he says, I will deliver you. నీలో నాలో ఇంకేదైనా ఉన్నా సరే ఆయన విడిపించే దేవుడు అని చెప్తున్నాడు మనకి. What a great God. ఇంత గొప్ప దేవుడు ఆయన. Do not take time to worship him, praise him and thank him, telling Lord, from the womb of my mother, you're willing to carry me. ప్రభువా, తల్లి గర్భం మొదలుకొని నన్ను ఎత్తుకోవడం నువ్వే అని చెప్పి ఈ దేవుని స్తుతించి ఆరాధించలేము మనము. Do we understand what are the benefits we receive from him in verse 2? ఆ యొక్క 103వ కీర్తన 2వ వచనంలో ఆయన నుంచి పొందుకున్న ఉపకారాలు మనకు అర్థమవుతున్నాయా? Formed us in the belly of mother. తల్లి గర్భంలో రూపించిన వాడు ఆయనే. He holds us from the womb of the mother. తల్లి గర్భంలో మనల్ని ప్రాపకుడుగా పట్టుకున్న వాడుగా ఉంటున్నాడు మనల్ని. When we are unperfect, he shapens us with his countenance. మనకు అసంపూర్ణంగా ఉన్నప్పుడే తన ముఖ దర్శనంతో ఆయన మనల్ని రూపించిన వాడు ఆయన. He has formed us and he has chosen us from the womb. తల్లి గర్భంలో మనల్ని కనుకొని ఎన్నుకున్నవాడు, ఏర్పరచుకున్నవాడు ఆయన. And he carries us from the womb even unto the hoary hair. తల్లి గర్భం మొదలుకొని ఆ యొక్క తల వెంట్రుకలు తెల్లగా అయిపోయేంత వరకు కూడా ఆయన మనం ఎత్తుకుని నడిపించేవాడు. Therefore we worship. కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. Shall we see verse 3 in Psalm 103? 103వ కీర్తనలో 3వ వచనం చూద్దామా? Who forgiveth all thine iniquities, who healeth all thy disease. There are two parts in this. అక్కడ ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నింటినీ కుదుర్చువాడు. 2 భాగాలు ఉన్నాయి దీంట్లో. Forgiveth all our iniquities. దోషములన్నీ క్షమించువాడు. See, turn to Romans chapter 3. రోమపత్రిక 3వ అధ్యాయం గమనిస్తే Romans chapter 3 verse 24 and 25. రోమపత్రిక 3వ అధ్యాయం 24-25 వచనాలను మనం గమనిస్తే, if you see that 24 and 25, we see that being justified freely by his grace through the redemption that is in Christ Jesus, whom God hath set forth to be a propitiation through faith in his blood, to declare his righteousness for the remission of sins that are past through the forbearance of God. కాబట్టి నమ్మవారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిం వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలని చెప్తున్నారు. Beloved, when I read this word justification in Greek first time, అక్కడ గ్రీకు భాషలో నీతిమంతుడిగా తీర్చబడ్డ అనే పదం చదివినప్పుడు మొట్టమొదటిసారి I was not able to digest myself. అది నేనే జీర్ణించుకోలేకపోయిన మాటని. Whether you or me, we all know, we count upon our past failures and sins and our backsliding life. నేను కూడా మన పాపములు, దోషములు,
మన వెనుకనే వేసిన పరిస్థితులన్నీ ఒకసారి ఆలోచించినప్పుడు and it's very hard to forget those things. అవన్నీ మర్చిపోవడం చాలా కష్టం అనిపిస్తుంది మనకే. Time and again it comes to our remembrance. పదే పదే మనకు జ్ఞాపకం వస్తుంటాయి అవి. Put those things on one side అవన్నీ పక్కన పెడితే and you read the meaning of this word justified freely. అక్కడ ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం అనే మాట చదివినప్పుడు It says that he looks at you through the blood of Lord Jesus Christ as though he's looking at through a magnifying glass and finds you that you have never sinned at all. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభువారి రక్తం ద్వారా ఆయన మనం చూసినప్పుడు ఒక భూతద్దంలో చూసినట్టు చూస్తే ఎన్నడూ పాపం చేయని వ్యక్తిగా మనకు కనిపిస్తాం ఆయనకి. Which is a very it's undigestible by a person like me who can say that no Lord, I have sinned so many times, I have fallen, I am a failure, I cannot stand in front of you. But he says you have been justified, I look at you as though you have never sinned at all. అక్కడ అర్థం ఎలా వస్తుందంటే నేనే ఒప్పుకోలేను, దాన్ని అంగీకరించలేను ప్రభా, లేదు ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఎన్నోసార్లు పడిపోయినాను, ఎన్నోసార్లు ప్రభా వెనుకంజ వేసినాను చెప్పగలిగే పరిస్థితుల్లో యేసు ప్రభువారు ఏమంటారంటే నేను రక్తం ద్వారా చూసినప్పుడు నువ్వు నీతిమంతులుగా తీర్చబడ్డావు, అంటే ఎన్నడూ పాపం చేయని వ్యక్తిగా నాకు కనిపిస్తావు అని చెప్తాడు దేవుడు. 24 hours Satan is sitting and trying to accuse us, saying that see, you have shed your blood for this man and see how he is behaving. And Lord says, I have shed my blood, I look at him through the blood and he appears to me that he has never sinned at all. 24 గంటలు సాధారణ పక్కన కూర్చొని నువ్వు ఆయన రక్తం చేత కడగబడ్డావు, చూడు ఎట్లాంటి పాపం చేసిన వ్యక్తి అని దేవుని దగ్గర పదే పదే నేరారోపణ చేసినప్పుడు ఈశ్వరు ఏమంటారంటే నా రక్తం చేత కడగబడ్డాడు కాబట్టి ఏ లోపం లేనట్టు కనిపిస్తుందని చెప్తారు. Jude writes a wonderful classic warfare what he does with Michael, saying that I want the body of Moses, even God has forgiven him, he doesn't want to digest that he's been forgiven. అయితే యూదా పత్రికలో కూడా మనం పోయినసారి చూసిన రీతిగా మోషే దేహం గురించి మికాయేలుకి తర్వాత సాతానుకి యుద్ధం జరిగినప్పుడు సాతానుడు దేవుడు క్షమించినా సరే ఆ వ్యక్తి నాకు చెందినని చెప్పి అక్కడ పోరాటం చేయడానికి వస్తాడు, ఒప్పుకోలేడు వాడు. It's a wonderful thing, justification by faith, by grace, freely. అక్కడ మనము నీతిమంతులుగా కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డం అంటే చాలా అద్భుతమైన విషయం అది. This is a forgiven spirit and forgiven soul. ఆ క్షమించబడిన ఆత్మ, క్షమించబడిన ప్రాణం అది. That's why we worship him. కాబట్టి ఆరాధిస్తాం మనం. We have seen in the beginning that the crescendo worship of body, spirit and soul are aligned together to worship him. మనము ఆరంభంలో చూసిన రీతిగా ఈ యొక్క ఆత్మ, ప్రాణ, దేహం ఇవన్నీ కూడా కలిసి వరుసలో దేవుని ఆరాధించడం మనకు కనిపిస్తుంది. Here we see the inner man's work being justified freely. ఇక్కడ అంతరంగ పురుషుని యొక్క కార్యము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడడం మనకు కనిపిస్తుంది. And in verse 25 we see the propitiation that is by Lord Jesus Christ, which is called that perfect explanation is in Sanskrit prayaschitta. అక్కడ తెలుగులో గమనిస్తే 26వ వచనంలో ఉంది క్రీస్తు యేసు రక్తం ద్వారా విశ్వాసం ద్వారా ఆయన్ని కరుణాధారముగా బయలుపరిచింది. దానికి సంస్కృతంలో చాలా చక్కటి మాట ప్రాయశ్చిత్త అనే మాట వాడుతూ వచ్చారు. Prayaschitta is a wonderful word. It is written in Sanskrit. It will not be there in Telugu. తెలుగులో మనకి కరుణాధారం అని రాయబడింది, సంస్కృతంలో చూస్తే ప్రాయశ్చిత్త అనే పదం వాడుతూ వచ్చారు అక్కడ. A wonderful word, that's on behalf of you, on behalf of me. Because of that propitiation, you and I are being justified. నీ యొక్క నా యొక్క పాపం బట్టి ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్తాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డాం మనం. Apostle John writes the same thing in 1 John chapter 2 verses 1 and 2. We are not seeing it, just mentioning it. మనం చూడం కానీ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మనకు అద్భుతంగా రాసిన అపోస్తలుడు యోహాను అక్కడ. There is a propitiation for your soul and my soul. నీ కొరకు నా కొరకు ఆయన శాంతికరమై ప్రాయశ్చిత్తంగా ఉంటున్నాడు రాస్తాడు అక్కడ. And in Ephesians chapter 1 verse 7, we are not seeing it, just mentioning it. He forgives our sin according to his grace and the riches of his grace. అక్కడ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం గమనిస్తే ఆయన తన కృప మహదైశ్వర్యాన్ని బట్టి మన పాపాలను క్షమించేవాడుగా ఉంటున్నాడు అక్కడ. Not therefore we worship him. కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. This forgiveness and this justification and he becoming propitiation is not possible, and it is beyond human comprehension to think and to tell him and express our gratitude. ఈ క్షమాపణ నీతిమంతులుగా తీర్చబడ్డము, ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం అవడం అని ఇవన్నీ కూడా మనము ఏమాత్రం సంపూర్తిగా గ్రహించలేము, మానవ మాటలో వర్ణించలేము ఆయన. I really wonder whether if we can understand that God, very God who created heaven and earth, had to come, limit himself and come in the form of a human being in order to become your and my propitiation.
ఆకాశ మహాకాశం సృష్టించిన ఆ గొప్ప దేవుడు తానే నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చబడ్డం కొరకు ప్రాయశ్చిత్తం అవడం కొరకు తానే లోకానికి దిగి వచ్చాడంటే ఏమాత్రం కూడా గ్రహించలేము అసలు. Somebody was calculating and telling me in just one Milky Way galaxy there is 100 billion stars. ఒక వ్యక్తి కొన్ని లెక్కలేసి చెప్పిన విషయం ఏంటంటే ఆ పాలపుంత అనే నక్షత్ర మండలిలో ఒక 100 బిలియన్ల నక్షత్రాలు ఉన్నాయని చెప్తూ వచ్చాడు అక్కడ. 100 billion stars in only one galaxy. How do we rate that God whom heavens and heavens cannot contain, like that King Solomon describes it? ఒక్క నక్షత్ర మండలిలోనే మనకి 100 బిలియన్ల నక్షత్రాలంటే సొలొమోను వర్ణించిన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అంటే ఆ దేవుడు ఇంకెంత గొప్పగా ఉంటాడు. And that God had to come in the form of a human being. అంత గొప్ప దేవుడు మానవుడిగా లోకానికి రావాల్సి వచ్చింది. That means limitless God has to limit himself. అంటే హద్దు పరిమితి లేని ఆ దేవుడు హద్దుబాట్లలో మానవుడిగా రావాల్సి వచ్చింది. Who dwells outside the domain of time and space has to come into the time and space and has to exist within time and space. కాలానికి తర్వాత అంతరిక్షానికి వెలుపల ఉండే ఆ దేవుడు కాలము లోపలికి అంతరిక్షం లోపలికి రావాల్సి వచ్చింది తను కుదించుకొని. Eternal God from eternal past to eternal future eternity now has to come and has to taste a death. ఒక నిత్యుడైన దేవుడు అనాది నుంచి భవిష్యత్తు యుగ యుగముల వరకు ఉండబో దేవుడు తను తాను తగ్గించుకొని మరణం రుచించాల్సి వచ్చింది. తనకు అద్దుబాటు అంటూ వచ్చింది కాలం సంబంధించి. The meaning of propitiation. ప్రాయశ్చిత్తం అంటే అర్థం అది. Little bit in human terms. మానవ మాటల్లో చాలా కొద్దిగా ఆలోచిస్తే. This is a very little bit in human terms. మానవ మాటల్లో చాలా చిన్న స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. Yet you and I cannot understand, neither we can grasp the magnanimity of this propitiation. నేను అర్థం చేసుకోలేము. ఈ ప్రాయశ్చిత్తం అంటే దాని గొప్పతనాన్ని మనం ఏమాత్రం గ్రహించలేము కూడా. Therefore we worship him. కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. Forgiveth all our sins, therefore we worship him. మన దోషములన్నీ క్షమించువాడు కాబట్టి ఆయన ఆరాధిస్తాం. Now we'll see he healeth all our diseases. మన సంఘటనలన్నీ కుదుర్చువాడు ఆయన. Primarily in Isaiah chapter 53 verse 5 we see that by his stripes we are healed. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో ఆయన పొందిన జబ్బుల చేత మనకు స్వస్థత కలిగిన విషయం చూస్తాం అక్కడ మనం. Primarily he has taken the stripes in order to heal our disease called sin, for which there is no other remedy but for the blood of Lord Jesus Christ. ప్రాథమికంగా ఆయన గాయాల స్వస్థపరచబడ్డం అంటే ఈ పాపం అనే వ్యాధికి ఎటువంటి నివారణ లేదు, అది యేసు రక్తం తప్ప. And it is only taken away by the blood of Lord Jesus Christ. యేసు ప్రభు రక్తం ద్వారా మాత్రమే తొలగించబడింది పాపం అనేది. And secondarily, by his stripes we are healed of even physical disease. అయితే రెండోదిగా చూస్తే ఆయన దెబ్బల చేత మనకు భౌతికమైన స్వస్థత కూడా కలుగుతుంది. అది by a simple belief we are being saved. ఒక సామాన్యమైన విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం మనం. And he in 1 Peter chapter 2, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం గమనిస్తే 1 Peter మొదటి పేతురు chapter 2 and verse 24. 2వ అధ్యాయం 24వ వచనం. Yeah, read it. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. Who his own self bare our sins in his own body on the tree, that we being dead to our sins should live unto righteousness, by whose stripes ye were healed. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందిరి. Beloved, on the cross our Lord Jesus Christ nailed even physical disease. ఆ సిలువలో యేసు ప్రభువారు మన భౌతికమైన ఆ యొక్క వ్యాధులను కూడా ఆయన మేకులు కొట్టాడు. We often see that woman who was suffering for 12 years with the bleeding of blood in her body coming and touching the hem of the cloth of Lord Jesus Christ. మనకు బాగా తెలిసిన విషయము ఆ యొక్క 12 సంవత్సరాల నుంచి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి వెనకాల వచ్చి యేసు ప్రభువారి వస్త్రపు చెంగును ముట్టిన విషయం మనకు తెలుసు. I think it's good we will read it in Luke's Gospel chapter 8. లూకాసు వార్త 8వ అధ్యాయం మనకు కనిపిస్తే చూద్దాం ఒకసారి అది. If you see in Luke Gospel chapter 8 and verse 46. లూకాసు వార్త 8వ అధ్యాయం 46వ వచనం గమనిస్తే 46 to 48 you find this incident. 46 నుంచి 47 మనకు కనిపిస్తున్న సంఘటన ఇది. And in 45 itself Lord Jesus Christ says, who touched me? 45వ వచనంలో యేసు అడుగుతున్నా నన్ను ముట్టింది ఎవరో అడుగుతున్నా అక్కడ. And we see in verse 44 immediately her issue of blood stanched. అక్కడ 44వ వచనంలో ఆమె రక్తస్రావం నిలిచిపోవడం మనకు కనిపిస్తుంది వెంటనే. But then there's a huge multitude. అక్కడ గొప్ప జనసమూహం ఉంటుంది అక్కడ.
And in that multitude, Lord Jesus Christ is saying, somebody has touched me. And disciples come and ask him, Lord, how is it possible that people would not touch you in this great multitude? అక్కడ ఆ ప్రశ్న అడిగినప్పుడు శిష్యులు ఏం చెప్తారంటే, ప్రభా ఇంత జనసమూహం ఉన్నారు కదా, వాళ్ళు మీద పడుతున్నారు. ఇంత వీళ్ళ మధ్యలో నన్ను ముట్టినవాడు ఎట్లా ఎట్లా అడుగుతున్నావు ప్రభా అడుగుతారు వాళ్ళు. Why he was asking is, యేసుప్రభు వారి ప్రశ్న అడిగిన ఉద్దేశం ఏంటంటే, last time we have seen that he didn't want to give credit to the garment, but he wanted to tell her that the virtue has gone from him and not from his garment. అక్కడ మనం పోయినసారి చూసిన రీతిగా గమనిస్తే యేసుప్రభు వారికి ఆ వస్త్రానికి విలువ ఇవ్వదలుచుకోలేదు, కానీ ఆ యొక్క మహిమ అనేది తన నుంచి వెళ్ళిపోయిన విషయం గురించి అని చెప్తూ వచ్చినారు. Her blood stands in verse 44. Jesus Christ calls her and tells her, I want to know who has touched me because the virtue has gone out of me. అక్కడ 44వ వర్షంలో ఆ యొక్క రక్తస్రావం నిలిచిపోయింది. 46వ వర్షంలో ప్రభావం నాలో వెళ్ళిపోయింది కాబట్టి ఎవరో తెలుసుకోవాలని యేసుప్రభు అంటున్నారు అక్కడ. What does he want to communicate to that woman? ఆ స్త్రీతో ఏం చెప్పాలనుకుంటారు యేసుప్రభు వారు? In verse 48 we see, 48వ వర్షం గమనిస్తే, he said unto her, daughter, be of good comfort, by faith, by thy comfort, thy faith hath made thee whole. Go in peace. 48వ వర్షంలో అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానం గలదాలవై పొమ్మని ఆమెతో చెప్పెను. Why he had to use that word peace? ఎందుకు సమాధానం చెప్తూ వచ్చాడు అక్కడ? Because according to Leviticus chapter 15, లేవీకాండం 15వ అధ్యాయం ప్రకారము, Leviticus chapter 15 and verse 25. లేవీకాండము 15వ అధ్యాయం 25వ వచనం. Observe this verse. It says that if a woman have an issue of blood many days out of the time of a separation, or if it runs beyond the time of a separation, all the days of the issue of her uncleanness shall be as days of a separation. She shall be unclean. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండు కాలమైన తర్వాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండును, ఆమె అపవిత్రురాలు. In verse 44, her blood stands. That means physical healing. అక్కడ 44వ వర్షంలో రక్తస్రావం ఆగిపోయింది అంటే భౌతికమైన స్వస్థత. And verse 48, she says, go in peace. That means spiritual healing. అక్కడ 48వ వర్షంలో సమాధానం గల దానవేపం అంటే ఆత్మీయ స్వస్థత గురించి చెప్తుండే యేసుప్రభు అక్కడ. There are two implications of his healing there. ఆ స్వస్థతలో 2 రకాల అర్థాలు ఉంటున్నాయి అక్కడ. Beloved, he forgives our iniquities, he forgives and he heals our disease called sin. He also heals our physical disease. మన అతిక్రమం క్షమించేవాడు, మన వ్యాధులు రోగములు మన భౌతికమైన వ్యాధులు స్వస్థపరచువాడు ఆయనే. Therefore we worship him. కాబట్టి ఆయన ఆరాధిస్తాము. Now coming to the last portion, 13th verse in Psalm 103. 103వ కీర్తనలో చివరి భాగం మనం చదివిన రీతిగా 13వ వచనం గమనిస్తే, and if you see in 13th verse, it says that like as a father pitieth his children, so the Lord pitieth them that fear him. అక్కడ ఏమంటున్నాడంటే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. Lord, we need to understand what is the heart of the father, or a heart of a father. తండ్రి యొక్క హృదయం ఎట్లా ఉంటుందని చెప్పే విషయం మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి ఒకసారి. Turning to 2 Samuel chapter 13 and verse 28. 2 సమూయేలు 13వ అధ్యాయం 28వ వచనం గమనిస్తే, 13th chapter and verse 28, we see here a person by name Absalom. 13:28లో ఇక్కడ మనకు అబ్షాలోం అనే వ్యక్తి కనిపిస్తుంది మనకి ఇక్కడ. Commanded his men and he killed his brother. అక్కడ తన జనులకు తనతో ఉన్న వారికి ఆజ్ఞాపించి సహోదరుని చంపించాడు అక్కడ. But the penalty for this murder is death. ఈ యొక్క నరహత్యకు రావాల్సిన శిక్ష మరణం అక్కడ. But we see that father is not executing that penalty upon him. అయితే తండ్రి ఆ యొక్క శిక్షను ఆ వ్యక్తి మీద విధించట్ల విషయం కనిపిస్తుంది. Not only that, in 2 Samuel chapter 15, if you see, అంత మాత్రమే కాదు, 2 సమూయేలు 15వ అధ్యాయం గమనిస్తే, he's been forgiven of the murder firstly, primarily. మొట్టమొదటిగా నరహత్య గురించి క్షమించబడ్డాడు అక్కడ ప్రాథమికంగా. You see in 2 Samuel chapter 15 verses 4 to 6. అక్కడ 2 సమూయేలు 15:4-6 వచనం గమనిస్తే, he is going to the people and trying to find fault with his father and his judgment and his administration. అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి తన తండ్రి యొక్క ఆధిపత్యం గురించి, రాజరికం గురించి, న్యాయాధిపతి గురించి అక్కడ లోపం కనుగొంటున్నాడు అక్కడ. Why does he do that? ఎందుకు చేస్తున్నాడు అట్లా? He is aspiring his father's position. తండ్రి యొక్క స్థానాన్ని కోరుకుంటున్నాడు అక్కడ. In verse 10, 15th chapter and verse 10, but Absalom sent spies throughout all the tribes of Israel, saying, as soon as he hear the sound of the trumpet, then he shall say,
Absalom reigneth in Hebron. He wants to run a parallel rule, and he went and he is aspiring his father's position. అక్కడ 15వ అధ్యాయం 10వ వచనం గమనిస్తే అక్కడ తండ్రి యొక్క స్థానాన్ని ఆశిస్తున్న వ్యక్తిగా మనకు కనిపిస్తుంది అక్కడ. And not only that, he dethrones his father. He creates a treason. అక్కడ తండ్రిని సింహాసనం తొలగించి ఒక ద్రోహము పన్నుతాడు అక్కడ. And he takes on his father's position. తండ్రి స్థానాన్ని వహిస్తాడు అక్కడ. And if you see in 16th chapter of 2 Samuel, 2 సమూయేలు 16వ అధ్యాయం గమనిస్తే he commits a most disgracing thing. ఎంతో అవమానకరమైన విషయం చేస్తూ వస్తాడు అక్కడ. Concubines are equal to wife, and he goes and spoils them, and he destroys, and he brings disgrace to the name of his father. అయితే ఉపపత్నులు అంటే బాధలతో సమానము. అయితే వాళ్ళని పాడు చేసి అక్కడ తండ్రి పేరుకు ఎంతో గొప్ప చెడ్డ పేరు తీసుకొస్తున్నాడు, అవమానం తీసుకొస్తున్నాడు అక్కడ. Many people are there who meddle with the body of Christ, which is the bride of Christ. చాలా మంది కూడా క్రీస్తు దేహమైన క్రీస్తు వధువుతో ఆటలాడుకుంటూ ఉంటారు. That means meddling with the church of God. అర్థమేంటంటే దేవుని సంఘంతో ఆటలాడుకుంటారు వాళ్ళు. If you are becoming an hindrance to an ordinary believer, you are playing or bringing disgrace to the Father's name. సామాన్య విశ్వాసికి మనం అభ్యంతరకరంగా జీవిస్తుంటే తండ్రి నామానికి మనం అవమానం తీసుకొస్తున్నట్టే. Last time also we have seen in John's Gospel chapter 19, his side was pierced, blood and water came. It speaks of the formation of the bride of Christ. ఇంతకు ముందు వర్తమానంలో మనం చూస్తూ వచ్చినాం. ఆయన యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన పక్కలో పొడవబడింది. అయితే ఆ పక్క నుంచి ఆయన చీల్చబడిన దాంట్లో నుంచి ఆయన వధువైన క్రీస్తు సంఘం ఏర్పడిన విషయం చూస్తూ వచ్చాం అక్కడ. And we go and meddle with the church, and we will be meddling with the bride of Christ. అయితే సంఘం విషయంలో మనము ఆటలాడుకుంటుంటే క్రీస్తు యొక్క వధువుతో మనము తప్పుగా వ్యవహరిస్తున్నట్టే. 2 Samuel chapter 16 verse 21 and 22, same thing this man Absalom has done. 2 సమూయేలు 16వ అధ్యాయం 21, 22 అబ్షాలోము చేసిన పని అదే ఉంటుంది అక్కడ. 2 Samuel chapter 17 again. 2 సమూయేలు 17వ అధ్యాయం మరొకసారి గమనిస్తే and verses 1 and 2 is sitting and taking a counsel with his counselors. అక్కడ 1-2 వచనాల్లో తన ఆలోచనకర్తల దగ్గర నుంచి ఆలోచన తీసుకుంటున్నాడు అక్కడ. The summary of that meeting is that he wants to execute his father or kill his father or murder his father. ఆ కూడిక యొక్క సారాంశం ఏంటంటే తన తండ్రికి శిక్ష విధించాలి లేకపోతే చంపేయాలని అర్థం అక్కడ. Beloved, a person commits a murder. ఒక వ్యక్తి హత్య చేశాడు అక్కడ. And he aspires his father's position. తండ్రి స్థానాన్ని ఆశించినాడు. And then he creates a big huge treason and he dethrones his father. గొప్ప కుట్ర చేసి తండ్రి యొక్క సింహాసనం తొలగించాడు తండ్రిని. He brings disgrace to his father publicly. బహిరంగంగా తండ్రికి ఎంతో గొప్ప అవమానం తీసుకొచ్చినాడు. In spite of all these things, ఇవన్నీ చేసి ఉండి కూడా he wants to murder his father. తండ్రిని చంపాలనుకుంటున్నాడు ఇప్పుడు. Every act committed by this young man is nothing less than wickedness. ఈ వ్యక్తి చేసిన ప్రతి కార్యం కూడా దుష్టత్వమే. Now we'll see the heart of the father towards this kind of a wicked man. ఇటువంటి దుష్టుని పట్ల తండ్రి హృదయం ఎట్లందో చూద్దాం ఒకసారి. In 2 Samuel chapter 18, please. 2 సమూయేలు 18వ అధ్యాయం గమనిస్తే 2 Samuel chapter 18 and verse 5. 18వ అధ్యాయం 5వ వచనం. And the king commanded Joab, Abishai, Hittai, saying, deal gently for my sake with the young man, even with Absalom. And all the people heard when the king gave all the captains charge concerning Absalom. అప్పుడు రాజు యోవాబును అభిషేను ఇత్తేని పిలిచి నా నిమిత్తమై ఎవరుడైనా అబ్షాలోమునకు దయ చూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వెలుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. Fatherly heart. తండ్రి హృదయం ఇది. Fatherly heart wants to forgive the gravest sin committed towards you. తండ్రి హృదయం ఎటువంటిదంటే ఎంత ఘోరంగా పాప చేసిన వ్యక్తి అయినా క్షమించాలనుకుంటాడు. I personally feel that this fellow Absalom would have come and bowed down his knee in front of his father and would have said, Father, forgive me. The history would have been different. బహుశా ఈ అబ్షాలోము అనే వ్యక్తి తండ్రి దగ్గరికి వచ్చి తల వంచి తండ్రి నన్ను క్షమించు అని చెప్పుంటే ఆ వ్యక్తి చరిత్ర వేరేలా ఉండేది. But we have that option. అవకాశం ఇవ్వడం మనకైతే. Even if we behave like this with our heavenly Father, we can say, Father, forgive me. మన పరలోకపు తండ్రితో మనం ఇట్లా వ్యవహరించినా సరే తండ్రి క్షమించు అంటే క్షమిస్తాడు. Our heavenly Father is much more compassionate than this earthly father. ఈ భూ సంబంధమైన తండ్రి కంటే మన పరలోకపు తండ్రి ఎంతో ఎక్కువ ప్రేమ గలవాడు. ఆయన Heart is much larger than that. ఆయన హృదయం ఎంతో గొప్పగా విశాలంగా ఉంటుంది.
You want to weigh your wickedness and my wickedness, and you see what a great thing he has done in John's Gospel, chapter 3, verse 16. He Aina- sent his Jordan's son to be bled and died on the cross of Calvary. ఇక్కడ నీ దుష్టత్వం నా దుష్టత్వం మనకు జ్ఞాపకం ఉండి కూడా ఆయన చేసిన ఎంత గొప్ప పని యోహాను సువార్త 3:16 ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి నీ కొరకు నా కొరకు రక్తం కార్చి చనిపోయేలా చేశాడు. It has been his will that he should bruise him for your sake and my sake. నీ కొరకు నా కొరకు ఆయన్ని గాయపరచడము తండ్రికి ఇష్టమైంది. అక్కడ it was his will, it says in Isaiah chapter 53 and verse 10. అక్కడ యెషయా గ్రంథము 53:10 రాయబడింది. అక్కడ అది తండ్రికి ఇష్టమైన రాయబడింది. అక్కడ it is not the Roman people who have executed it. ఆయనకి శిక్ష వేసింది రోమ ప్రభుత్వం వాళ్ళు కాదు. It is not the Jewish people who rigged up this issue so that he would take up a cross and be crucified. ఆయన సిలువ మోసుకొని సిలువ వేయబడము అది యూదుల పడిన విషయం కాదు. అది these are all something which has happened as per the will of the Father according to Isaiah 53 verse 10. అక్కడ యెషయా గ్రంథము 53:10 ప్రకారము తండ్రి చిత్తాన్ని బట్టి ఇవన్నీ కూడా జరిగిన విషయాలు. Please the Lord to bruise him, he hath put him to grief when thou shalt make his soul an offering for sin. 53:10 అతని నలుగొట్టుకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం చూచును. Beloved, as a father pitieth his children, so does the Lord pitieth on them that fear him. తండ్రి కుమారుల ఎడల జాలిపడినట్లు తనందు భయభక్తులు కలవారి ఎడల యెహోవా జాలిపడును రాయబడినది. May the Lord help us to bring in our worship in a gratitude heart, for we have to worship him aligning our spirit, body and soul. కృతజ్ఞతతో కూడిన హృదయంతో మన ఆత్మ ప్రాణ దేహములతో కలిపి దేవుణ్ణి సరైన రీతిగా ఆరాధించడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. Not forgetting the benefits even from the womb, even until the hoary hair, old age, he's going to carry us. అక్కడ తల్లి గర్భం మొదలుకొని వృద్ధాప్యం వరకు ముదిమి వచ్చే వరకు వెంట్రుకల నెరవే వరకు మనం మోసే దేవుడు ఆయన. He's going to forgive our sins of our spiritual sins, and also he's going to forgive and heal all our physical diseases. మన పాపములన్నిటిని క్షమించువాడు, మన భౌతికమైన వ్యాధులన్నిటిని కూడా ఆయన స్వస్థపరచువాడు. He's going to pity us like a father. తండ్రి వలె జాలి పడేవాడు ఆయన. Should we not worship him this morning? ఈ దేవుని ఇదే కాలం ఆరాధించలేమా? Shall we spend some time in worshiping? కొద్దిసేపు ఈ దేవుని ఆరాధించడంలో సమయం గడుపుదాం.